సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విడు టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. క్రికెటర్ ఎంఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతుంది అన్న సంగతి దేశవ్యాప్తంగా అందరికీ కూడా చూచాయిగా ఓ ఐడియా ఉంది. ఆ సినిమా పేరు ఎంఎస్ ధోని అని పెట్టారు. ది అన్టోల్డ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ధోని గురించి తెలుసుకునేదే ఉంది. అతను పట్టిందల్లా బంగారం, ఎక్కిందల్లా ఎవరెస్ట్, అతనంతా కూడా సక్సెస్ఫుల్ లైఫే కదా అని ఎక్కువ మంది కామెంట్లు చేయడం వినిపించింది. కానీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా ధోని కథలో తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అన్న ఆలోచనకు వచ్చారు. రీసెంట్ గా బయటకు వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత అయితే ధోని ఎదుగుదల వెనకాల ఓ స్ఫూర్తివంతమైన కథ ఉంది, అది మనందరం తెలుసుకోవాలి అన్న ఆసక్తిలో పడ్డారు. ఏ మనిషి అయినా ధనవంతుడిగా ఎదగడానికి అదృష్టం తోడ్పడొచ్చు, కానీ ఓ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఎదగడం వెనక మాత్రం తప్పకుండా ఆదర్శవంతమైన జీవన ప్రయాణం ఉంటుంది. అది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ధోని ప్రయాణం కూడా అలాంటిదే అని ఈ ట్రైలర్ చూస్తుంటే క్లియర్ గా అర్థమైపోతుంది. ట్రైలర్ ని ఫెంటాస్టిక్ గా కట్ చేశారు. 3 minutes కట్టే కావలసినంత ఇన్స్పిరేషన్ ఇచ్చేస్తా ఉంది. ఇక ఫుల్ సినిమా మెస్మరైజ్ చేయడం ఖాయం అని ఓ డెసిషన్ కి వచ్చేయాలనిపిస్తుంది. దర్శకుడు నీరజ్ పాండే చాలా బాగా ధోని లైఫ్ ని అడాప్ట్ చేసుకుని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు అని అర్థమైపోతుంది. ధోని లైఫ్ జర్నీలో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ ని ఓ ఫోకస్ వేలో చాలా నీట్ గా ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చారని ట్రైలర్ లో వాళ్ళు ఇస్తున్న హింట్స్ ద్వారానే అర్థమైపోతుంది. అలానే సుశాంత్ సింగ్ రాజ్పుత్ రూపంలో బ్రహ్మాండమైన సపోర్ట్ దొరికింది ఈ సినిమాకి. ధోని జర్నీలో ఒక్కో స్టేజ్ లో ఒక్కో వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్స్ అన్నింటినీ చాలా ఎఫెక్టివ్ గా సుశాంత్ క్యారీ చేశాడు అని ఓ స్పష్టత వచ్చేస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటేనే. ఈ సినిమా కోసం సుశాంత్ ఎంత కష్టపడ్డాడో ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తా ఉంది. మంచి అటెన్షన్ కొట్టేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా అతని కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పడం చిన్న విషయం అవుద్ది. ఐ థింక్ హీ విల్ బి ఇన్ హిస్టరీ. ఎందుకంటే ఈ సినిమా చరిత్ర సృష్టించబోతుంది అని అప్పుడే అర్థమైపోతుంది. తప్పకుండా సుశాంత్ ఆ చరిత్రలో భాగంగానే ఉంటాడు అని అనుకోవచ్చు. ఇకపోతే ఈ ట్రైలర్ మొత్తానికే హైలైట్ ఒకటి ఉంది. అది ఓ డైలాగ్ ధోని చెప్పాడు. అండ్ ధోని క్యారెక్టర్ చెప్పింది, కానీ అది ధోని యాక్చువల్ ఇంటెన్షన్ అని మనకు కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. వీఆర్ ఆల్ సర్వెంట్స్, వీఆర్ ఆల్ డూయింగ్ నేషనల్ డ్యూటీ. మామూలుగా లేదు, పంచ్ అదిరింది. ఆ ఒక్క డైలాగ్ తోనే ధోని తనని విమర్శిస్తున్న వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేసినట్టు అనిపించింది. వెరీ నైస్. మొత్తంగా అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్ అండ్ ఇన్స్పైరింగ్ ట్రైలర్. సెప్టెంబర్ 30వ తేదీ కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది తప్పకుండా ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఈ ఫిలిం మేకర్స్ ని ఇంకో విషయంగా గట్టిగా మెచ్చుకోవాలనిపిస్తా ఉంది. ఏంటంటే ఈ సినిమాని హిందీలో రూపొందించిన రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ధోని కదా దేశవ్యాప్తంగా భాషలతో సంబంధం లేకుండా అందరికీ ఆసక్తి కలిగించేదే. కమర్షియాలిటీ సంగతి పక్కన పెట్టేస్తే ధోని జీవన ప్రయాణం తప్పకుండా ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ ని తప్పించేయటం మూలంగా ప్రతి ఒక్కరూ ధోని గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటది. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది ధోనిలు తయారవచ్చు. వేచి చూద్దాం ఈ సినిమా ఇండియన్ మూవీ లవర్స్ కి, స్పోర్ట్స్ లవర్స్ కి ఎటువంటి అనుభూతిని కలిగించనుందో. మరొకటంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.